శైలజ గారు ఒకటి అన్నారు, అందరూ సుశీల పాడతాను, సుశీల పాడుతుంది అంటారు, కానీ ఎవరు పాడలేరు. స్టేజ్ మీద చెప్పింది ఆవిడ. ఆవిడ వాయిస్లో ఒక రకమైన ఒక స్వీట్నెస్ ఉంది, అది ఎవరు పాడలేరు అనేది ఒక సభలో చెప్పేసింది ఆవిడ స్టేజ్ మీద. స్వరాభిషేకం, పాడుతా తీగ, ఓకే, అలాంటివి ఏదో పాడినారు. వాస్తవం కదా, ఆమె చెప్పింది నిజమే. ఏం నాకు తెలీదు, అందరూ పాడుతున్నారు. ఓహో, అందరం పాడతాం, బట్ సుశీలమ్మలాగా పాడలేము. అంటే వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే పాడతారు, చాలా బాగా పాడతారండి. అంటే ఎక్కడెక్కడ నొక్కాలో ఆ భావానికి తగినట్టుగా ఆ పిల్లలకి 3 ఏళ్ళు పిల్ల వచ్చి పాడుతుంటే మెచ్చుకోవాలండి, చాలా బాగా పాడేవు తల్లి అని. ఇప్పటి నుంచి కూర్చోబెట్టి ఊరికే లాగుతుంటే ఎందుకు వచ్చింది బాధ, బాబోయ్ పారిపోతారు. చిన్నప్పుడు నేను కూడా చేశాను. మా నాన్న చదువు చెప్పిద్దామని ఎంతో ట్రై చేశారు, అన్నిట్లుంటే ఎస్కేప్ అయిపోయాను. పక్కనే ఉండేది ఇల్లు, ఆ గోడ దూకేసి వచ్చేసేవాళ్ళం. ఓకే, అట్లాగా అలా వచ్చి స్కూల్లో చేర్చే అక్కడ వాడు పంపించేశారు, ఇది చూసి కాపీ కొడుతోంది, దీన్ని పంపించండి ఇంటికి అని. పెద్ద టౌన్ కాదు కదా విజయనగరం, అవును. కానీ చాలా మంచి విజయనగరం. విద్యలు తల్లి ఆవిడ, అందరినీ పట్టుకొచ్చింది పైకి. అది సరస్వతి పుత్రులంతా అక్కడి నుంచి వచ్చారు. అంతమంది, సాలూరు రాజేశ్వరరావు గారు, మరి వెంపటి చిన్న సత్యం గారు, డోలక్ సత్యం అంటారు, ఎంత మంచి మ్యూజిక్ ఇస్తారు ఆయన. అవును.